హాయ్ ఫ్రెండ్స్. ఇవాళ నేను మీకు ఈ ఖైరతాబాద్ గణేశుడి దగ్గరికి ఎలా వెళ్ళాలనో ఈజీ వే ఏంటో మీకు చెప్తాను ఈ వీడియోలో. అయితే మీరు ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ దగ్గర దిగాక రైట్ సైడ్ ఎగ్జిట్ గేట్ ఉంటుంది. అక్కడ స్కాన్ చేసి అవుట్ సైడ్ రండి. బయటకు వచ్చాక మీకు ఇక్కడ నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టు వాళ్ళు బ్యానర్స్ పెట్టి బ్యానర్స్లో మీకు క్లియర్గా ఎలా వెళ్ళాలి అని చెప్పేసి వేసి రాసి పెట్టిర్రు. సో మీరు దాని ప్రకారం కూడా ఈజీగా రావచ్చు, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ భక్తులకి కన్ఫ్యూజ్ అవ్వకుండా మంచిగా పెట్టిరు. ఈ మెట్రో స్టేషన్ నుంచి మనకి 1 కిలోమీటర్ ఉంటుంది, అంతే, చాలా దగ్గరగానే ఉంటుంది. సో వాకబుల్ డిస్టెన్సే కాబట్టి మీరు బైకు కారు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు నాకు తెలిసి. న్యూస్ కూడా వచ్చింది ఏంటంటే బైక్స్ కానీ కార్స్ కానీ తీసుకొని వస్తే ఇక్కడ ట్రాఫిక్ భక్తులు ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళు అల్లో చేయరని చెప్పేసి కూడా చెప్పారు. సో మీరు బెటర్ టు అవాయిడ్ కార్స్ బైక్స్, ఓకేనా. సో మీకు ఈ వీడియోలో కనిపిస్తున్న ఆ కమాన్ ఉంది కదా, ఆ కమాన్ వైపు మనం ఇప్పుడు వెళ్ళాలి, ఓకేనా. ఈ కమాన్ నుంచి స్టార్ట్ చేస్తే మొత్తం గణేశుడి వైప్సే ఉంటాయి. అండ్ కమాన్ దాటాక మనకి రైల్వే ట్రాక్ కనిపిస్తుంది. సో ఇక్కడ జాగ్రత్తగా దాటండి, ఓకేనా. అండ్ ఇది దాటాక మనకి శివాజీ స్టాచ్యూతో ఖైరతాబాద్ మనకు వెల్కమ్ చెప్తుంది. సో ఇక్కడ నుంచి మనకు 2 వేస్ ఉంటాయి అన్నమాట. ఈ వీడియోలో ఈ బైక్ వాళ్ళు వెళ్తున్న వే వచ్చేసేమో ఓకే, ఒక 5 అడుగులు 6 అడుగుల దూరంలో నుంచి అంటే మనం కొంచెం డిస్టెన్స్గా చూసాము వినాయకుడిని. సో ఇప్పుడు మేము వెళ్తున్న వే వచ్చేసి 1 అడుగు దూరంలోనే ఉంటుంది మనకు వినాయకుడు. సో ఫస్ట్ మీరు ఈ వేలో వెళ్ళండి. సో అప్పుడు మీరు దర్శించుకుంటారు దగ్గరికి వెళ్ళేసి. అండ్ మీరు ఇంటి దగ్గర నుంచి వినాయక దేవుడికి సంబంధించిన పూజ సామాగ్రిని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, అన్నీ ఇక్కడనే అవైలబుల్గా ఉంటాయి. ఓకే, నాకు తెలిసిన కొన్ని పేర్లు చెప్తా. ఓకే, కొబ్బరికాయలు, ఎలుకపళ్ళు, చామంతి పువ్వులు, బంతి పువ్వులు, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్, ఇంకా సీతాఫలాలు, బనానాలు, ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ మామిడాకులు, ఇలా అన్నీ ఇక్కడ ప్రొవైడ్ చేశారనమాట. సో మీరు ఇక్కడ తీసుకోవచ్చు. అండ్ కొబ్బరికాయ వచ్చేసి 50 రూపీస్, 50 రూపీస్కి మొత్తం కవర్ ఇచ్చేస్తారు. మీ సైడ్ ఏమన్నా తక్కువగా ఉంటే తెచ్చుకోండి. ఇక్కడైతే 50 రూపీస్ ఉంటుంది ఒక కొబ్బరికాయ, ఓకే. అండ్ మనకి గణేశునికి దర్శించుకునే దారిలో మనకి మహంకాళి పోచమ్మ దేవత కూడా ఉంటుంది, వీడియోలో చూపించిన చూడండి. అండ్ మీరు ఆ పోచమ్మ తల్లిని దర్శించుకోవాలనుకుంటే ఆ టెంపుల్ కూడా వెళ్ళిరండి. యాక్చువల్గా మాకు కుదరలేదు, వినాయకుడిని చూసిన తర్వాత వచ్చి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదు. సాధారణంగా ఈ వీడియోలో చూపిస్తున్న ఇవే ఉంది కదా, ఇందులోనే భక్తులు చాలామంది ఉండడం వల్ల దర్శించుకోవడం చాలా కష్టంగా ఉంటుండే. సో మా లక్కీ ఏంటంటే మేము వర్షం ఉన్నప్పుడు వచ్చాము కదా, సో ఎవరు రాలేదు. సో మాకు ఈజీగా దర్శించుకోవడానికి ఛాన్స్ దొరికింది. అయితే వినాయక దేవుడికి రైట్ సైడ్లో వచ్చేసి శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవి ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో శ్రీ గజ్జలమ్మ దేవి ఉంటుంది. సో వాళ్ళిద్దరి మధ్యలో వినాయక దేవుడు విజృంభిస్తాడనమాట, ఓకే. ఇక్కడ నేను చూపిస్తున్న తిన పేరు వచ్చేసి వాసవి పరమేశ్వరి దేవి అనమాట, ఓకే. అండ్ మన గజ్జలమ్మ దేవిని కూడా చూపిస్తాను, ఓకేనా. ఫైనల్లీ వినాయకుడి దగ్గరికి వచ్చేసాము. వామ్మో, 69 ఫీట్ వినాయకుడిని ఫస్ట్ టైం చూస్తున్నా బ్రో, ఇంత పెద్ద వినాయకుడిని. 2 కళ్ళు సరిపోతలేవు అసలు ఇక్కడనే ఉండి చూడాలనిపించింది, కానీ ఇక్కడ జనాలు చాలామంది వస్తున్నారని చెప్పేసి వీళ్ళు పంపించేశారు బ్రో ఫాస్ట్గా. సో చూసినట్టే అనిపించలేదు, అందుకే మేము అందరం మళ్ళీ ప్లాన్ వేసి బ్యాక్ సైడ్ నుంచి వచ్చి చూసామన్నమాట. ఇక్కడ మీకు నేను గజ్జలమ్మ దేవిని కూడా చూపిస్తాను చూడండి, తినే గజ్జలమ్మ దేవి, ఓకే. అయితే మీకు బ్యాక్ సైడ్ నుంచి ఎలా వెళ్ళాలనో నేను ఈ వీడియోలో చూపిస్తా చూడండి. ఇలానే మనం స్ట్రైట్గా వెళ్ళాలి. సో ముందుకు వెళ్ళాక మనకు గ్రిల్స్ వస్తాయి రైట్ సైడ్. సో అక్కడ చిన్న గేట్ ఓపెన్ చేసి ఉంటుంది, అక్కడ నుంచి రైట్ సైడ్ టర్న్ అయ్యి మళ్ళీ బ్యాక్ సైడ్ రావాలి. ఇదే అనమాట ఆ గేటు. సో మీరు రైట్ సైడ్ అయ్యి ఇట్లా రాండి, ఓకే. నేను ఈ వీడియోలో కూడా బ్యాక్ సైడ్ చూడండి గోది. సో అలా రావాలి, ఓకేనా. సో మనం ఇందాక అటు సైడ్ నుంచే వచ్చాము, సో అందుకని ఆ వీడియో చూపించాను. ఇక్కడ నుంచి స్ట్రైట్ రోడ్ ఉంటుంది, వస్తే మనకు ఆడ వే అనేది కూడా చూపిస్తారు. దాని నుంచి మనం టర్న్ అయ్యి వస్తే ఈ వినాయకుని దగ్గరికి ఇలా వస్తాం, ఓకేనా. సో ఫ్రంట్ నుండి మనకి ఇలా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ నుంచి క్లియర్గా కనిపించదు, అదే నేను అనేది
చాలా దూరంగా ఉంటాము. సో మనం దూరం నుంచి చూడాల్సి వస్తుంది. అయితే తిరుపతిలో కానీ శ్రీశైలంలో కానీ జనాలు శివుడిని వెంకటేశ్వర స్వామిని చూడడానికి ఎట్లా వెళ్తారో సేమ్ అలానే ఈ ఖైరతాబాద్లో కూడా మన వినాయకుడిని చూడడానికి అంతమంది తండలుగా వస్తారనమాట. సో వీళ్ళ చరిత్ర ఏంటంటే 1954లో వీళ్ళు ఒక్క అడుగుతో స్టార్ట్ చేశారంట. సో అడుగులు పెరుగుతున్న కొద్దీ భక్తులు కూడా పెరుగుకుంటూ వచ్చారంట. సో వీళ్ళు ఇలా స్టార్ట్ చేసి 71 ఇయర్స్ పూర్తి చేసుకున్నది ఈ సంవత్సరంతో. అయితే ఇక్కడ ఉన్న వినాయక దేవుడిని నిర్మించడానికి 150 మందిని పక్క రాష్ట్రాల నుంచి పిలిపించుకొని 100 డేస్లో కంప్లీట్ చేయిస్తాడంట. సో అది మ్యాటర్. అండ్ ఇక్కడ వినాయకుడిని వచ్చేసి 9 డేస్ పెడతారు. అండ్ నిమజ్జనం వచ్చేసి ట్యాంక్ బండ్ దగ్గర జరుపుతారు. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ.